हरि आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము, Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Vision. ప్రథమ భాగము విజన్ గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 234వ పాఠము 21/2025 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. ఏంటన్నమాట? ఇంకా చేరామంటే ఇంకా ఆ తర్వాత చేరవలసింది లేదు అన్న చోటకి చేరడం కోసం ఈ ప్రయత్నం. ఎందుకంటే చేరుతుంటాం, కానీ అక్కడి నుంచి ఇంకా వేరే ఉందండి, ఇంకా చాలా దూరం ఉందండి అన్నట్టుగా ఉంటాయి. ఎక్కడికి చేరినా ఇంకా ఉందండి అన్నట్టు ఉంటాయి. మన ప్రయత్నం ఇంతేనండి, ఇక ఇంతే, ఇదే అట్లా. దానికోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం.
ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొక్కి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. కేంద్రంలో ఒకటిగా ఉండటం అనేది సర్వసామాన్యం, అక్కడ ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు. పరిధిలో ఉన్నప్పుడే ఆ ఒకటిగా ఉండడం అనేది. ఇప్పుడు ఇది కేంద్రంలో మనం ఒకటిగా ఉన్నాం, కేంద్రమే పరిధి వరకు వచ్చింది అన్న భావన కలిగింది కాబట్టి మనము కేంద్రము ఎవరికి వాళ్ళం ఒకటిగా ఉన్నాం. కేంద్రమే నేనుగా ఈ పరిధి మీదకి వచ్చాను. మరి మిగతా వాళ్ళు అలాగే వచ్చారు. కేంద్రం నుంచి పరిధి మీదకి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అట్లాగే కేంద్రం నుంచే వచ్చారు, మనం కేంద్రం నుంచి వచ్చినట్టుగానే. కాబట్టి మనందరం ఏంటి, కేంద్రానికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ కూడా మనం మే ఈచ్ నో హీ ఈజ్ ఆల్సో వన్ విత్ ఎవ్రీ అదర్, అందరితో ఏకాత్మ భావన. బ్రహ్మ విద్య, ఆత్మ విద్య అంటే మనం మామూలు విద్య అనేటప్పుడు కల్లా భౌతికంగా స్థూలానికి సంబంధించిన విద్య ఒకటి ఉంది. రెండు రకాలైన విద్యలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి అపరా విద్య, ఒకటి పరా విద్య. అపరా విద్య ఏమిటి, ఈ స్థూల జగత్తుకి సంబంధించింది, అంటే అనేకత్వం భిన్నత్వంలో ఉన్న విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అది అపరా విద్య. ఈ మొత్తం ఎక్కడి నుంచి అయితే ఉద్భవించిందో, ఈ అనేకత్వంలో ఏకత్వం ఎలాగా దాగి ఉన్నదో దానికి సంబంధించిన విషయం తెలుసుకోవడం పరా విద్య అంటాం. ఇప్పుడు మనం ఈ స్థూల జగత్తుకు సంబంధించిన విద్య కాకుండా ఈ స్థూల జగత్తుకు ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో దానికి తెలుసుకోవడానికి మనం అంటే పరా విద్యలోకి ప్రవేశిస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా రెండు భాగాలుగా ఉంటుంది. పరా విద్య అనేటప్పుడు కల్లా సమస్తానికి ఆధారమైన వాడు ఎలా ఉన్నాడు, రెండుగా ఉన్నాడు, అంటే శక్తితో కూడుకుని ఉన్నాడు. ఆయన శక్తి. ఇప్పుడు ఏమవుతుంది, ఇట్లా తెలుసుకునే క్రమంలో శక్తికి ఆకర్షింపబడదు. దాంతో ఏమవుతుంది, ఈ శక్తులకి సంబంధించిన విషయంగా కుండలని, షట్చక్రాలు, ఈ సహస్రారం భేదించడం, ఇట్లాగా ఇటువంటి విషయాల్లోకి సామాన్యంగా వెళ్ళటం జరుగుతుంది. దాంతో మనం చేరవలసిన చోటు కాకుండా ఇంకొక చోటుకి అన్నట్టుగా, అంటే అమ్మవారైనా అయ్యవారికి సంబంధించింది అయినప్పటికీ వేరే భేదం అనేది అక్కడ ఏర్పడుతుంది. ఈ శక్తులన్నీ ఎవరికి సంబంధించినవి అది కావాలి మనకి. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడికి వెళితే ఇక్కడ కాదండి, ఇక్కడ ఇంకా పూర్తి కాలేదు, ఇది మీ ప్రయాణం పూర్తి కాలేదు, ఇంకా ఉందండి అని చెప్తారు అక్కడికి వెళ్ళేటప్పుడు. ఇట్లా జన్మలు గడిచిపోతూ ఉంటాయి, మనం శక్తుల గురించిన విషయంలో ఉండిపోతూ ఉంటాం. ఇప్పుడు శక్తులు కాకుండా ఆ శక్తిని కలిగి ఉన్నవాడు ఎవడున్నాడు, వాడి కోసం అన్నట్టుగా సమస్తానికి ఆధారమైన వాడు, అదే మనం దానికి మనం ప్రయత్నం చేయడం, అది పరా విద్య.
ఇట్లా ఆ పద్ధతిలో మనం అధ్యయనం సాగించుకుంటూ ఉన్నాం. శక్తులు అన్న పదం లేకుండా మన దగ్గర. అందువల్ల మనకి ఈ వివరాలు పెద్దగా రావు మన దగ్గర. మనం ఎప్పటికప్పుడు మొత్తాన్ని ఆవరించి ఉన్నవాడు. ఈ సమస్తము ఎవరి యందు ఉన్నదో దానికేసి ఏ విషయం తెలుసుకున్నా గానీ అది ఆయనకి సంబంధించింది అన్న దాంట్లోకి మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ నిరంతరము ఆయన ధ్యాసలో ఉండటానికి ప్రయత్నం జరుగుతుంది. మనం స్టాంజా 1 లోనే చివరి శ్లోకం 9వ శ్లోకం 2 భాగాలుగా ఇచ్చాడు. ఆ 2 భాగాలకి సంబంధించిన 2వ భాగంలో వ్యాఖ్యానం మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ వ్యాఖ్యానం కూడా చివరికి వచ్చేసింది. ఈ స్టాంజా 1 ఏంటంటే పూర్తిగా ప్రళయ స్థితికి సంబంధించి చెప్తూ వచ్చింది. ఈ ప్రళయ స్థితి నుంచి బయటపడేటప్పుడు కల్లా బయటపడుతూ ఉండగా నీకు ఈ ప్రళయ స్థితి ఎలా తెలిసింది అన్న ప్రశ్న ఉదయించింది. నువ్వు ప్రళయంలో ఉండగా, ప్రళయం అంటే మరి నిద్రాస్థితి లాంటిది. ఎవ్వరు లేరు అక్కడ ఇంకా. దీనికి సంబంధించిన అమ్మవారే కునుకు తీస్తోంది. మరి అమ్మవారు కునుకు తీస్తుంటే ఎవరున్నారు ఇక్కడ చెప్పడానికి అన్న ప్రశ్న ఉదయించింది. సరే, ఎవరున్నారో ఇదే ఇప్పుడు మరి. అంటే అమ్మవారు కునుకు తీస్తున్నా మరి అయ్యవారు ఉన్నారు అక్కడ. ఇంకా సగభాగం, ఇప్పుడు అమ్మవారు సగభాగం అయితే సగభాగం కునుకు తీస్తుంటే సగభాగం మేల్కొనే ఉంది. ఆయనకి నిద్ర మెలకువ స్థితులు లేనివాడు. అట్లా ఆయనగా మారిన వాళ్ళు ఎవరున్నారు? అడాంగ్మా అంటే 3వ కన్ను తెరుచుకున్న వాళ్ళు. 3వ కన్ను ఎవరికి ఉంది? మనకి అలయకర్తకి, శివునికి. పార్వతి పరమేశ్వరులు ఎవరైతే అర్ధనారీశ్వర తత్వంగా ఉన్నారు. ఆ 3వ కన్ను తెరుచుకున్న వాళ్ళకి ఈ సమస్తం వాళ్ళు కూడా నిద్ర మెలకువ స్థితి నుంచి బయటపడి ఆ స్థితుల నుంచి అతీతంగా ఉన్నవాళ్ళు కాబట్టి ఈ స్థితి గురించిన వివరం వాళ్ళు పూర్తిగా దర్శించి చెప్పగలుగుతున్నారు అన్నది దానికి సమాధానంగా వచ్చింది మనకి. And even every soul endowed man is an anupadaka in a latent state అని మనం క్రితం పాఠం వరకు చెప్పుకున్నాం. ఉన్నదేంటి? అనుపాదక, పేరెంట్లెస్, వితౌట్ ప్రోజెనిటర్స్. తల్లిదండ్రులు లేనివాడు, తల్లిదండ్రులు లేరు కాబట్టి వంశావళి లేనివాడు, పూర్వీకులు లేనివాడు. అటువంటి స్థితి అక్కడెక్కడో ఒక్క చోట ఉండడం కాదు, సమస్తము వ్యాపించి ఉంది. అందరిలోనూ లాటెంట్ గా ఉంది, అందరిలోనూ నిగూఢంగా రహస్యముగా దాగి ఉన్నది, గుప్తముగా ఉన్నది. ఉంది కానీ తెలియబడటం లేదు. మనలో ఇప్పుడు ఈ ఎక్స్రేలు, ఈ స్కానింగ్ పరికరాలు ఇవి లేకపోతే మనలో ఇవన్నీ ఉన్నాయని ఎట్లా చెప్పగలం? మనం మొత్తం చర్మంతో కప్పుబడిపోయింది. మన దేహ భాగం లోపల ఏం జరుగుతుందో ఏంటో ఎవ్వరికీ తెలియదు. ఎలా తెలుసుకున్నాం? నెమ్మదిగా ఆ పరికరాలను కనిపెట్టి ఆ పరికరాల ద్వారా లోపల ఏమేమి ఉన్నాయో, ఏ శరీర భాగాలు ఏమేమి పనులు చేస్తున్నాయో ఇట్లాగా మనం పరిశీలించుకోవటం జరిగింది. అట్లా ఇప్పుడు ఇది మరి గుప్తంగా ఉంది, మరి కనపట్లేదు కదండి. అంటే పరికరం ఆ కనబడేటట్టుగా చేసుకోవటమే మనం ఆ దర్శింపజేసుకోవటం. అది ఇదేంటంటే మనం పరికరాలు ఏదో కనుక్కొని ఆ పరికరం ద్వారా ఆయన్ని కనుక్కోవటం అన్నది కాదు. ఇక్కడ ఆయన దర్శనం ఇవ్వటం మనకి.
ఆయన మనకి ఎప్పుడు దర్శనం ఇస్తాడు? మన కర్తవ్యం మనం నిర్వహిస్తూ ఉంటే ఇక్కడ ఈ స్థూల జగత్తులో నేను మనం ఇక్కడ ఉన్నామంటే అర్థం ఏంటి? ఆయన సృష్టించి ఇక్కడ నిలబెట్టాడు మనం. ఎందుకు? మనం మనకు ఒక పని అప్పజెప్పబడింది. ఆ పనిని చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? ఈ సృష్టి కోసం. సృష్టి కోసం ఈ మొత్తాన్ని సృజించాడు ఆయన. ఇప్పుడు దానికి సంబంధించిన పని మనం చేస్తూ, మన బాధ్యతను మనం నిర్వహిస్తూ ఉంటే ఆయనే మనకి దర్శనం ఇస్తాడు. మన పరికరం ఏంటది? ఆ గుప్తముగా, నిగూఢముగా దాగి ఉన్న విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఎక్స్‌రేలు, స్కానింగ్‌లు ఇవి మనం భౌతికంగా వీటితో మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని నక్షత్రాలు, కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు ఇట్లాగా లక్షలు, కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి కాంతి సంవత్సరాల దూరంలో, మామూలు మన మైళ్ళ దూరంలో కాకుండా కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి అవి ఇప్పుడు వాటిని టెలిస్కోప్ ద్వారా తెలుసుకుంటున్నాం. ఒకప్పుడు హబుల్ టెలిస్కోప్ ఉండేది. ఇప్పుడు దాని లేటెస్ట్ వెర్షన్‌గా ఆధునీకరింపబడిన దీనిగా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వచ్చింది. దాని ద్వారా అంత మాక్సిమం దూరం మనం ఇంతవరకు చూడని దూరాలు చూస్తున్నాం. మన దూరాల్లో ఉన్న వాటిని చూస్తున్నాం ఇప్పుడు దాని ద్వారా. అట్లా మనం మనకు కనిపెట్టిన పరికరం అది. వాటికి సంబంధించి అట్లాగున్నాయి. ఈ పరికరం ఏంటి మనకి? దీన్ని దర్శించుకోవడానికి మనం ఆయన అప్పజెప్పబడ్డ పనిని బాధ్యతాయుతంగా కర్తవ్య నిర్వహణ చేయటమే ఆయన కోసం. అందుకే గోదాదేవి అమ్మవారు, గోదా అమ్మవారు, ఆండాళమ్మ తల్లి, ఆ తిరుప్పావై శ్రీవ్రతం చేసి చివరికి ఏం తేల్చింది? మీకోసం మేమందరము మీకోసం ఉన్నాం ఇక్కడ అన్నట్టుగా తేల్చింది. అట్లా మనం చేస్తే అప్పుడు ఆయనే దర్శనమిస్తాడు. అంటే దర్శనం చూడాలి అంటే పరికరం కావాలి. గూఢంగా, గుప్తంగా, నిగూఢంగా ఉన్న విషయము మనకి తెలియబడాలి అంటే ఒక పరికరం కావాలి. ఆ పరికరము మన కర్తవ్యం నిర్వహించడం. మన నిత్య జీవితంలో మన కర్తవ్యం ఆయన కోసం అన్న పద్ధతిలో నిర్వహిస్తే అనుక్షణం ఆయనతో ఉన్నట్టు ఆయనే మనకి అనుక్షణము దర్శనం ఇస్తూ ఉంటాడు అనేది ఒకటి. కాబట్టి మనకు ఎందుకని అంటే అనుపాదక స్థితికి సంబంధించిన వాళ్ళం మనం. ఆయన స్థితికే సంబంధించిన వాళ్ళం. ఆయన తప్ప ఇంకోటి ఉండటానికి అవకాశం లేదు ఇక్కడ. అనేకము, భిన్నము అని ఉన్నప్పటికి, అనేకత్వము, భిన్నత్వము ఉన్నప్పటికీ దాని నిండా నిండి ఉన్నవాడు ఒక్కడే కాబట్టి. కాబట్టి అనుపాదక ఇన్ ఏ లాటెంట్ స్టేట్. గుప్తముగా ఆ స్థితికి సంబంధించిన వాళ్ళు. గుప్తముగా అనుపాదక స్థితి మనలో మనందరిలోను ఈ సమస్త విశ్వంలోనూ నిండి ఉన్నది. హెన్స్ అందుచేత వెన్ స్పీకింగ్ ఆఫ్ ద యూనివర్స్ ఇన్ ఇట్స్ ఫార్మ్లెస్, అందుకని మనం ఇప్పుడు దాకా ఎవరి గురించి చెప్పుకున్నాం? విశ్వం గురించే కదా. ఎంత తమాషా చూడండి. ఈ సంవత్సరం 2 సంవత్సరాలు అంటే 7 ఒక 9 శ్లోకాలు. ఒక స్టాంజాలో 9 శ్లోకాలు ఎవరి గురించి చెప్పుకున్నాం? లేని దేని గురించి చెప్పుకుంటా కూర్చున్నాం. అంటే అప్పుడేదో ఉందంట అప్పుడు. అంతకుముందు సృష్టి స్థితికి సంబంధించి ఉందంట అలాగా. అది ఇప్పుడు లేదు. ఆ విశ్వము అని ఏదేదో ఉంది. యూనివర్స్ అన్నది, విశ్వము అన్నది అప్పుడు ఉండేది. అది ప్రళయ స్థితిలోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రళయ స్థితిలో ఉందంట అది. లేని దాని గురించేనా మనం చెప్పుకుంది? 9 శ్లోకాలకి సంబంధించి విషయమంతా ఇంతకాలం నుంచి ఏంటి చెప్పుకున్నాం? యూనివర్స్.
ఉందా ఇప్పుడు యూనివర్సు? లేదుగా. ప్రళయ స్థితిలో ఉంది. మరి ప్రళయ స్థితి ఏమి లేని స్థితి. ప్రళయ స్థితి అంటే నిద్రాస్థితి, ఏమి లేని స్థితి. ఏమి లేని స్థితి గురించి ఇంతకాలం చెప్పుకుంటూ కూర్చున్నాం. ఏంటిది? హెన్స్ వెన్ స్పీకింగ్ ఆఫ్ ద యూనివర్స్, అటువంటి ఉంది అని ఏదైతే అనుకుంటున్నామో దాని గురించి. ఎందుకని ఉంది? ఇప్పుడు ఉన్న దానికి ముందు అది ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ పరిస్థితి ఇక్కడ ఎదురుపడింది మనకి. దీని తర్వాత కూడా అది వస్తుంది. దీని తర్వాత కూడా మళ్ళీ అంతకు ముందు ఉన్నదేదో మళ్ళీ అది వస్తుంది. అంటే వ్యక్త సృష్టి ఇప్పుడు అవ్యక్తంలో ఉంది. మళ్ళీ తర్వాత దీని తర్వాత మళ్ళీ వ్యక్త స్థితిలోకి వస్తుంది. వ్యక్తము అవ్యక్తంలోకి వెళ్ళి మళ్ళీ అవ్యక్తముల వ్యక్త స్థితిలోకి వస్తుంది. ఇప్పుడు రెండు వ్యక్త స్థితుల మధ్యన ఉన్నటువంటి అవ్యక్తంలో ఉన్నాము ప్రస్తుతం మనం. ఈ అవ్యక్తంలో ఉంటూ అంతకు ముందున్న సృష్టి ఎలాగా ఉంది, అంతకు ముందున్న సృష్టి అంతా, అంతకు ముందున్న విశ్వమంతా ఏమైపోయింది అని చెప్పుకుంటూ కూర్చున్నాము ఇప్పుడు. అంటే లేదు కదా, అంతకు ముందున్న విశ్వం ఇప్పుడు లేదు. ప్రళయంలోకి వెళ్ళిపోయింది, అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది. ఏం తెలియటం లేదు, కనబడటం లేదు, ఏమీ లేని స్థితి. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఏమవుతుంది? స్పీకింగ్ ఆఫ్ ది యూనివర్స్ ఇన్ ఇట్స్ ఫార్మ్లెస్, రూపం ఉందా? లేదు. ఎటర్నల్, మరి ఆర్ అబ్సల్యూట్ కండిషన్, శాశ్వతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నది ప్రస్తుతం. అది ఎటర్నల్ అబ్సల్యూట్ కండిషన్ బిఫోర్ ఇట్ వాస్ ఫ్యాషన్డ్ బై ద బిల్డర్స్. The expression the universe was anupadaka. ఇప్పుడు ఇది నిర్మాణం కాబడాలి. మళ్ళీ యూనివర్స్ గురించి మనం విశ్వము వ్యక్తంలోకి రావాలి అంటే వ్యక్త సృష్టిలోకి మళ్ళీ దాన్ని నిర్మించే వాళ్ళు కావాలి, కట్టుబడి చేసేవాళ్ళు కావాలి. ప్రస్తుతం ఏంటి? ఖాళీ స్థలంగా ఉంది. ఒకప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి రాజప్రసాదం, రాజభవనం, అద్భుతమైన రాజభవనం ఉంది ఒకప్పుడు. అదంతా శిథిలమైపోయి ఖాళీగా ఉండిపోయింది. ఏం లేదు అక్కడ. మళ్ళీ ఆ రాజప్రసాదం మళ్ళీ నిర్మింపబడాలి. ఈ ఖాళీ చోట్లో నిర్మింపబడాలంటే ఎవరు కావాలి? బిల్డర్స్ కావాలి, నిర్మించేవాళ్ళు. అట్లా బిఫోర్ ఇట్ వాజ్ ఫ్యాషన్డ్ బై ద బిల్డర్స్, ఇది నిర్మించడానికి బిల్డర్స్ చేత ఎవరైతే నిర్మాణం చేసేవాళ్ళు ఉన్నారు, కట్టుబడి చేసేవాళ్ళు, అందుకని దాన్ని ఏమంటున్నాం, ఇంకా ఇప్పటికి వీళ్ళు బిల్డర్స్ ఇంకా రాలేదు, బిల్డర్స్ రాబోతున్నారు. బిల్డర్స్ వస్తే ఇక నిర్మాణం ప్రారంభమవుతుంది. అంటే అవ్యక్తంలో నుంచి వ్యక్తానికి రావటం ప్రారంభమవుతుంది. అటువంటి స్థితిలో ప్రస్తుతం ఉన్నాం మనం. వ్యక్తము అంతకుముందు వ్యక్తమైంది, అవ్యక్తంలోకి వచ్చేసింది. అవ్యక్తం గురించి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం మనం. ఈ అవ్యక్తం నుంచి మరలా వ్యక్తం కాబోతోంది. ఇప్పుడు మనకి అంతకుముందు వ్యక్త సృష్టి అవ్యక్తంలోకి వెళ్ళింది అంటే ఇప్పుడున్న స్థితిని ఏమని చెప్పాలి? ఎప్పుడైనా కానీ అంతకుముందుది ఇప్పుడు ఈ స్థితికి మారింది. మళ్ళీ ఈ స్థితి నుంచి అంతకుముందు ఉన్న స్థితి మళ్ళీ వస్తుంది. రాత్రి పగలు, పగలైపోయింది, రాత్రి వచ్చింది. అంటే ఈ రాత్రి రావడానికి ముందేది ఉంది? పగలుంది. కానీ రాత్రి వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏంటి? మనం
ఆ పగలు ఏదైతే ఉందో ఆ పగలులో ఉన్నవన్నీ కూడా ఏమైనాయి? రాత్రి చీకటిలో కరిగిపోయినాయి. పగలు వెలుగులో అన్ని కనిపించినాయి, అన్నీ ఉన్నాయి. యథావిధిగా అన్ని తమ తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాయి సమస్తము. అది కాస్త ఏమైంది? పగలు చీకటిగా రూపాంతరం చెందటం ప్రారంభించింది. నెమ్మది నెమ్మదిగా పూర్తిగా గాఢాంధకారం ఏర్పడింది. చీకటిలో మొత్తం కరిగిపోయినాయి. పగలు మనం ఊరంతా తిరిగాం. అర్ధరాత్రి వచ్చేసింది. అర్ధరాత్రి వస్తే అక్కడేమి లైటింగ్ లేదు. చిన్న పల్లెటూరు ఎక్కడో లోపలగా ఈ మామూలు ఈ ప్రపంచానికి దూరంగా ఉందా అన్నట్టుగా ఎక్కడో అడవిలో అక్కడేం వెలుతురు ఏమి లేదు అక్కడ. అటువంటి చోట పగలు మనం చెట్లు అవన్నీ కనిపించినాయి. అక్కడున్న ప్రదేశాలు అవన్నీ చూసాం. చీకటి పడింది. మొత్తం రాత్రి అయిపోయింది. గాఢాంధకారం. అర్ధరాత్రి అయిపోయింది. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి అన్నది. ఏం కనపడలేదు. ఏమైనా మొత్తం కరిగిపోయినట్టు అయిపోయింది. అటువంటి స్థితిలో ఈ ప్రళయ స్థితి, అవ్యక్త స్థితి అట్లాగా ఉంది. అయితే ఈ అవ్యక్త స్థితి ఉన్నప్పుడు ఇది ఇలాగ ఉంది అని చెప్పడానికి మనం దేంతో పోల్చుకుంటూ చెప్పాలి? అంతకుముందు చూసిన దాన్ని. పగలు మనం ఏదో చూసాం కదా! పగలు అక్కడంతా తిరిగాడేమో. చీకటి పడేటప్పటికల్లా ఏమీ లేనట్టు అయిపోయింది. అది ఉండేదండి, అది కనపట్లేదు. ఇది ఉండేదండి, ఇది కనపట్లేదు. అని ఇట్లాగా అంతకుముందు మనకి ఏమేమి కనపడ్డాయో, ఏమేమి ఉన్నాయో అక్కడ, అవన్నీ ఇప్పుడు కనపట్లేదండి, లేదండి, ఇప్పుడు లేవండి. కరిగిపోయినాయి. మొత్తం కరిగిపోయినట్టు అయిపోయిందండి. చీకటి తప్పితే ఇంకోటి లేదు. ఏమి ఇంకలుగా కనపడట్లేదు అని చెప్పుకున్నాం. ఇక క్రమక్రమంగా సూర్యోదయం అవుతోంది. చీకటి చిక్కగా ఉన్న చీకటి పలచబడుతుంది నెమ్మదిగా. చీకటి తెరలు నెమ్మదిగా తొలగుతున్నాయి. చీకటి తెరలు తొలగుతున్నాయంటే వెలుగు ప్రవేశిస్తుంది. వెలుగు ప్రవేశించకపోతే చీకటి ఎలాగా పలచబడుతుంది? కాబట్టి ఆ వెలుగు ఎక్కడో చిన్నగా ప్రవేశం మొదలుపెట్టింది. చీకటి తెరలు తొలగుతున్నాయి. చిక్కగా ఉన్నటువంటి చీకటి పలచగా అయిపోతుంది. కొంచెం కొంచెంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నామన్నమాట. వ్యక్త, అవ్యక్త సృష్టిలు. సృష్టి స్థితి, ప్రళయ స్థితి. ఇట్లా ఈ రెండింటిని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, అవ్యక్తం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వ్యక్త సృష్టి అప్పుడు అవ్యక్తం గురించి సంభాషణ రాదు మనకి. ఇంత తమాషా చూడండి. వ్యక్త సృష్టి మొత్తం ఇదంతా ఉంది కదా! మనకు కనిపిస్తోంది. ఈ ఈ నక్షత్రాలు, గ్రహాలు, ఈ అంతరిక్షము, మన భూమి, మన భూగ్రహం, ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, ఈ జీవులతో నిండి ఉన్నాయి, మానవులతో నిండి ఉన్నాయి, అనేక రకాల జీవులతో నిండి ఉన్నవి ఇవన్నీ. అన్నీ మనకి తెలుస్తూ ఉన్నాయి. ఇట్లా తెలిసేటప్పుడు ఇవన్నీ ఒక సమయానికి కనుమరుగైపోతాయంట. ఏమి ఉండవంట అని అనుకుంటాం మనం. ఈ ఉన్న దాని గురించే ఆలోచించుకుంటూ దాంట్లో మనం ఏం చేయాలో చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. వ్యక్త స్థితిలో అవ్యక్తం గురించిన సంభాషణ అంతగా రాదు. కానీ అవ్యక్త స్థితికి వెళ్ళేటప్పుడు కల్లా, అంటే ప్రళయ స్థితికి వెళ్ళేటప్పటికి అవ్యక్త స్థితే గుర్తొస్తూ ఉంటుంది. అది గుర్తొచ్చి అది లేదు ఇప్పుడు. అది గుర్తొచ్చి అది లేదు ఇప్పుడు. ఇంకోటి గుర్తొచ్చి అది లేదు, ఇది లేదు. ఇట్లాగ మనకి ప్రళయ స్థితి అనేటప్పటికి అవే మరలా గుర్తొస్తూ ఉంటాయి. వ్యక్త సృష్టి గుర్తొచ్చి అది లేదు ఇప్పుడు. లేకపోతే ఒక మాటతో తేలిపోద్ది. మనకి 9 శ్లోకాలు అక్కర్లేదు గదా!
9 శ్లోకాలు, దానికి వివరణ మొత్తం 52 పేజీలు ఇవ్వబడ్డది. ఇక్కడ 52 పేజీలు ఇచ్చారు. ఫస్ట్ స్టాంజాకి సంబంధించి సీక్రెట్ డాక్టర్లో ఇరవై 26 పేజీలు ఇచ్చారు. ఒక స్టాంజాకి సంబంధించి 26 పేజీలు ఇచ్చారు. దాన్ని మనం ఏం చేస్తాం, ఇంకా సాగదీసి 2 సంవత్సరాలు చెప్పుకున్నాం మనం. ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు ఈ రెండిటి మధ్యన తేడాని మనం గమనించటం. సృష్టి స్థితి, ప్రళయ స్థితి, ఈ రెండిటి మధ్యన తేడా గమనించటం. మనం సృష్టి స్థితి గురించి ఉన్నప్పుడు సృష్టి స్థితి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం కదా. అట్లాగే ప్రళయ స్థితిలో ఉన్నప్పుడు ప్రళయ స్థితి గురించి మాట్లాడుకుంటే అప్పుడు దీని యొక్క విషయం మొత్తం బయటపడుతుంది. ఇది అనుపాదక అన్న పదం మనకి వినిపిస్తూ ఉంటుంది, దర్శిస్తూ ఉంటాము దాన్ని. మొత్తం ఆయనలో కరిగిపోయింది, ఆయనే ఉన్నాడు, ఇంకెవ్వరు లేరు అన్నట్టుగా. ఆయనలో కరిగిపోయిందంటే ఆయన కరిగిపోలా, అమ్మవారు కరిగిపోయారు. కానీ అమ్మవారు కూడా ఎక్కడ కరిగిపోయారు? ఆయనలో కరిగిపోయారు. ఇప్పుడంటే ఆయన కూడా కరిగిపోయాడు అని అంటలేదు మనం. ఆయనలో కరిగిపోయింది సమస్తము అని అంటున్నాం. అంటే ఆయన మేల్కాంచి ఉన్నాడు, సమస్తము ఆయనలో కరిగిపోయింది. ఎందుకని? ఎప్పుడు ఉండేవాడు, ఎప్పుడు ఉంటూనే ఉంటాడు. ఎటర్నల్, శాశ్వతము. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము యూనివర్స్ ఎట్లాగా ఉంది? ఇన్ ఇట్స్ ఫార్మ్లెస్, రూపరహితముగా, ఎటర్నల్, శాశ్వతముగా. రూపరహితం అనేటప్పుడు రూపం ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ రోజు ఉండి రేపు కనుమరుగైనట్టుగా ఆ భేదం తెలుస్తుంటుంది మనకి. జననము, అభివృద్ధి చెందటం, మరలా కొంతసేపటి, కొంతకాలానికి, కొంత సమయానికి అది మళ్ళీ నశించిపోవటం. ప్రారంభము, ముగింపు ఇట్లాగా ఉంటుంది. ఎప్పుడు ఉన్నప్పుడు? రూపము ఉన్నప్పుడు. రూపం లేని స్థితి, ఇంకా దానికి ప్రారంభం లేదు, ఆది అంతములు ఉండవు. కాబట్టి ఎటర్నల్, శాశ్వతం. ఆర్ అబ్సల్యూట్ కండిషన్, పరిపూర్ణ స్థితి. అటువంటి స్థితిలో ఉన్నదాన్ని ఏమంటున్నాం? అట్లాంటి అంటే అంతకుముందు యూనివర్స్ ఏమో రకరకాలైనవి ఉన్నాయి, భిన్నత్వము, అనేకత్వము. అది కాస్త ఏమైంది? ప్రళయ స్థితిలో కరిగిపోయింది అని చెప్పుకున్నాం. ఇప్పుడు కరిగిపోయిన స్థితిలో ఉన్నాం. కరిగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఏమైంది? ఫార్మ్లెస్, రూపరహితముగా, శాశ్వతముగా, పరిపూర్ణ స్థితిలో ఉన్నాము. ఒకే ఒక్క స్థితి, ఒక్కటిగా అయిపోయి ఉన్నాం. ఇంకా అనేకత్వం ఇక్కడ లేదు, భిన్నత్వము ఇక్కడ లేదు. అంటే కేంద్రంలో ఉన్నట్టుగా అయిపోయింది. సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్, సర్కంఫరెన్స్ నోవేర్. ఎక్కడ చూసినా కేంద్రమే మనకి దర్శనమిస్తుంది అన్నట్టుగా. కేంద్రమే ఉన్నది, పరిధి లేదు. అంతకుముందు కూడా కేంద్రమే ఉంది, కాకపోతే మనం ఈ స్థితి భేదం చేత పరిధి ఉంది అన్నట్టుగా మనకు భావన కలిగింది. అందువల్ల కేంద్రము, పరిధి అన్న 2 విషయాలుగా వచ్చేసింది. ఇప్పుడు ఆ 2 విషయాలు కలిసిపోయి ఒక్కటిగా మిగిలి ఉంది. ఇప్పుడు అటువంటి ఏది మిగిలి ఉంది? అంతకు ముందున్న యూనివర్స్.
అంతకుముందు వ్యక్త సృష్టిలో ఏదైతే అనేకత్వం, భిన్నత్వంతో ఉన్న యూనివర్స్ ఉందో ఆ విశ్వము. ఇప్పుడు ఆ విశ్వమే అంటే పగలు ఏదైతే మనకు కనిపించిందో రాత్రి మొత్తం ఒక్కటిగా అయిపోయింది. ఫార్మ్‌లెస్ అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఇట్లా ఒకే దానిని 2 రకాలుగా మనం వివరించుకుంటున్నాం ఇక్కడ చూడండి. ఒకటేమో వ్యక్త సృష్టికి సంబంధించి. వ్యక్త సృష్టిలో అన్నీ ఉన్నాయి. చాలా ఉన్నాయి. అనేకత్వము, భిన్నత్వము, రకరకాలయి అన్నీ అన్నట్టుగా మనం చూసాము. అది కాస్త ఏమైంది అవ్యక్తంలోకి వచ్చేటప్పటికి అంటే ప్రళయ స్థితిలోకి వచ్చేటప్పటికి ఒకటిగా అయిపోయింది. పరిపూర్ణ స్థితిలోకి వచ్చేసింది. ఒకటి అనేది కూడా లేని స్థితిగా అన్నట్టుగా అయిపోయింది. ఇందులో ఇప్పుడున్న స్థితికి దీని పేరేంటి? మనం వ్యక్త సృష్టికి సంబంధించి అనేకత్వము, భిన్నత్వం అని ఎట్లాగైతే చెప్పుకుంటున్నాం. వంశావళి, తల్లిదండ్రులు ఇలా బ్రహ్మ నుంచి మొదలు పెట్టుకుని ఒక పెద్ద టేబుల్ ఒకటి వస్తుంది మనకి. ఒక పెద్ద వరుస, ఒక లిస్టు. ఆయన నుంచి ఆయన, ఆయన నుంచి ఆయన, బ్రహ్మ నుంచి ఫలానా ఆయన, ఆయన నుంచి ఇంకొకడు, ఆయన నుంచి ఇంకొకళ్ళు. ఇలాగా వందల మంది. వాళ్ళ నుంచి ఇంకా మిగతా వాళ్ళు. శతరూపాదేవి ఒక ఆమె ఉంది. ప్రజాపతులలో ఒక ఆయన భార్య. అంటే 100 రూపాలు. అనేక రూపాలకి సంబంధించి అన్నట్టుగా. అనేక రూపాలను ఆమె ప్రసవించింది అన్నట్టుగా. ఇట్లా రకరకాలుగా ఇవన్నీ వచ్చేసినాయి. అది వ్యక్త సృష్టికి సంబంధించి. మరి ఇక్కడ అవ్యక్తంలో ఇవేమీ లేని స్థితి. అంటే మూలానికి, ప్రారంభానికి వెళ్ళాము అన్నట్టు. మూలం. అంటే ఈ సృష్టి, వ్యక్త సృష్టి ఎక్కడి నుంచి అయితే వస్తుందో, ఈ వ్యక్త సృష్టికి ఆధారమైందేదో అక్కడ ఉండిపోయాం. ఈ అవ్యక్తంలోకి వచ్చినప్పటికల్లా. మనం మేల్కాంచినప్పుడు ఇదంతా ఈ గందరగోళంతో ఉన్నాం. కొన్ని అనేకత్వంతో, భిన్నత్వంతో, రకరకాల ఆలోచనలు, రకరకాల పనులు, రకరకాల వ్యవహారాలు, రకరకాల వాళ్ళతో వ్యవహరించడం అన్నీ వచ్చేసినాయి. నిద్ర, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. ఏమి లేదు ఇక్కడ. మొత్తం ఆగిపోయింది. ఇప్పుడేంటి ఆ స్థితిని ఏమంటాం, ఈ స్థితిని ఏమంటాం. ఇప్పుడు మనం ఈ ప్రళయ స్థితి, ఈ గాఢ నిద్ర స్థితిని ఏమంటాం అంటే ద యూనివర్స్ వాజ్ అనుపాదక. ఇప్పుడున్న ప్రళయ స్థితిలో ఉన్నటువంటి ప్రస్తుతం మనము వ్యవహరిస్తున్నటువంటి అంటే దేని గురించి అయితే మనము ఇంతకాలం చెప్పుకుంటున్నామో ఈ 9 శ్లోకాల్లో ఏమైతే చెప్పుకున్నామో ఈ 9 శ్లోకాల్లో వివరింపబడినటువంటి ఈ సమస్తము దీని యొక్క పేరేంటి? అనుపాదక. ఇది ఏ స్థితిలో ఉంది? అనుపాదక. పేరెంట్లెస్, వితౌట్ ప్రోజెనిటర్స్. ఆ స్థితిలో ఉంది ఇప్పుడు ఇది. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నారు ఇక్కడ. ఎటర్నల్ ఆర్ అబ్సల్యూట్ కండిషన్ బిఫోర్ ఇట్ వాజ్ ఫ్యాషన్డ్ బై ద బిల్డర్స్. ఇక మళ్ళీ వ్యక్తం కాబోతోంది. ఇప్పుడున్న స్థితి నుంచి ఇంకొక స్థితికి మారబోతోంది. 2 స్థితులు మనకి ఎప్పుడు ఎప్పుడు గమనికలోకి వస్తూనే ఉన్నాయి. 2 స్థితులు ఒక స్థితిగా ఉండడం లేదు. ఒక స్థితిలో మనం ఇప్పుడు ఉన్నామంటే ఇది మారిపోయి ఇంకో స్థితిలోకి వెళతాం తప్పనిసరిగా. ఇప్పుడు పగలు ఉంది, తప్పనిసరిగా రాత్రిలోకి వెళ్ళిపోతాం. రాత్రి ఉంది, తప్పనిసరిగా పగల్లోకి వెళ్ళిపోతాం. మనకి 2 స్థితులు తిరుగుతూనే ఉన్నాయి. ఈ 2 స్థితులకి అతీతంగా తిరగనిది ఒకటి ఉంది. మార్పు చెందనిది ఒకటి ఉన్నది. ఎటర్నల్, శాశ్వతంగా ఉన్నది ఒకటి ఉంది.
అది ఈ ప్రళయ స్థితిలో ఉన్నప్పుడు అంటే ఏమి కనపట్లేదు కదా, ఏమీ లేదు, మొత్తం కరిగిపోయింది. కరిగిపోయిన స్థితిలో ఇప్పుడు కొంచెం దాని గురించిన గమనిక, ఈ రెండిటికి అతీతమైన దాని గురించిన గమనికలోకి కొంచెం రావడానికి అవకాశం ఉంటుంది మనం. అదే వ్యక్తి సృష్టిలో ఈ గందరగోళాలు, ఈ మొత్తం వ్యవహారాల్లో, ఈ గందరగోళాల్లో అసలు దాని గురించిన ప్రస్తావనే మనకు అందుబాటులోకి రాదు. ఇప్పుడు ఏమీ లేని స్థితిలో అలా నిరామయంగా, అలా నిశ్చలంగా కూర్చున్నాం. ఇప్పుడు మనకి కొంచెం ఇది ఇంతకు ముందు చూసాం, యూనివర్స్ని, విశ్వాన్ని, ఇంతకు ముందు వ్యక్త సృష్టిని చూసాం. ఇప్పుడు అవ్యక్త సృష్టిని చూస్తున్నాం. అంటే ఇది మనం కాదు, మనం అవ్యక్త సృష్టిలో నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయాం. మనం గమనించే స్థితిలో లేము. మనం ఎవరున్నారు? డాంగ్మా. వాళ్ళ వైపు నుంచి చూస్తే ఈ విషయం బయటపడుతుంది. వాళ్ళ వైపు నుంచి ఇప్పుడు మనకు చెప్పబడుతుంది. వాళ్ళేంటి? సృష్టి స్థితి, ప్రళయ స్థితి, వ్యక్తము, అవ్యక్తము, ఈ రెండు స్థితులకి అతీతంగా ఉండటం వల్ల రెండిటిని గమనించగలుగుతున్నారు వాళ్ళు. రెండిటిని గమనించే స్థితి ఎలాగా వచ్చింది వాళ్ళకి? ఆ దైవానుభూతి పొంది ఉండడం వల్ల. ఎప్పుడు పొందారు? వ్యక్త సృష్టిలో ఉన్నప్పుడే వాళ్ళు దైవానుభూతిని పొందడం వల్ల. దాంతో వ్యక్త సృష్టికి, అవ్యక్త సృష్టికి అతీతంగా వచ్చేసేటప్పుడు రెండింటిని వాళ్ళు గమనించగలుగుతారు. వాళ్ళు గమనించిన విషయాన్ని మనం వ్యక్త సృష్టిలో ఉన్నప్పుడు మనకి చెప్తుంటే, మన పనుల ఒత్తిడిలో, మన పనుల హడావుల్లో దాన్ని మనం వినటానికి అంతగా మనసు పోదు మనకి. ఉండే బాబు, ఇప్పుడు చాలా పని ఉంది నాకు, ఈ పని మానుకుని ఇవన్నీ ఎక్కడ వింటాం చెప్పు? ఒక్కడే ఆ తర్వాత చూద్దాం, ఒక్కడే అంటావు, ముందు ఇక్కడ పని గాని అని చెప్పి మన నిత్య వ్యవహారాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే ఆ పనుల ఒత్తిడి అలాగ ఉంటుంది మనకి. ఒక క్షణం ఒక చోట నిలబడినవద్దు. నిలబడితే కదా మనం కొంచెం ఏంటండి అని అంటానికి. నిలబడటానికి లేదు, ఒత్తిడి ముందుకు నెడుతూనే ఉంటుంది. ఈ ఒత్తిడిలో మనం ఒకే ఒక్క వివరం ఇక్కడ ఉంది అంటే మొత్తం కరిగిపోయి ఉంది. ఆ ఒక్క వివరమే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఇంకేమి లేదు. ఏంటండి అసలు? చెప్పండి ఇప్పుడు ఏంటి అసలు? ఏమీ లేదంటున్నారు. ఏమీ లేకపోతే ఏమీ లేని దానికి ఆధారంగా మరి మళ్ళీ తర్వాతది రాబోతోంది మరి. పగలెళ్ళిపోయి చీకటొచ్చింది. మరి చీకటి తర్వాత మళ్ళీ పగలొస్తుంది గదా! ఏమీ లేకపోతే చీకటితో ఆగిపోతుందిగా ఇక. మరి అదేంటి మళ్ళీ పగలెలాగొస్తుంది మరి? అని కొంచెం ఆలోచన కలిగి. ఇక్కడ ఉన్నదేంటి? అంటే ఈ రెండిటికి ఆధారంగా ఉన్నదేంటి అన్న ఆలోచన కొంచెం కలిగి మనకి. ఇది వినటానికి కొద్దిగా తీరుబడి వస్తుంది మనకి. బిఫోర్ ఇట్ వాస్ ఫ్యాషన్డ్ బై ద బిల్డర్స్. అంటే మళ్ళీ వ్యక్త సృష్టి అంటే ఇదంతా ఈ సృష్టిని మళ్ళీ ఆయన తయారు చేయటం. ఈ సృష్టి నిర్మాణకర్తలు. సృష్టి నిర్మాణకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ సృష్టిని వ్యక్తమయ్యేటట్టుగా చేయటం. అక్కడ లేని బిల్డింగ్‌ని ఖాళీ చోటులో లేని బిల్డింగ్‌ని మళ్ళీ ఒక పెద్ద భవంతిని నిర్మించటం. ఈ సృష్టి అనే ఒక భవంతిని, ఒక బ్రహ్మాండాన్ని సృష్టించటం. వాళ్ళు రాకముందు ఇంకా వాళ్ళు రాలేదు. ఇంక వచ్చారంటే పని మొదలెట్టేస్తారు. ఇక వాళ్ళు పునాది తవ్వటం, మొత్తం గోడలు లేపేయడం, పునాది నింపడం, గోడలు లేపేయడం, గదులు నిర్మించడం, ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. వాళ్ళు రాకముందు
రాబోతున్నారు వాళ్ళు, బయలుదేరారు. అటువంటి స్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖాళీ చోటుని ఏమంటాం? ఈ ఖాళీగా ఉన్నదాన్ని ఏమంటాం? బిఫోర్ ఇట్ వాస్ fashioned by the builders, the expression the universe was anupadaka. యూనివర్స్ అన్నది ఎప్పుడు ఉంటుంది. సృష్టి ఆగిపోవటం ఉండదు కదా, సృష్టి ఆగిపోవటం ఉండదు. అది వ్యక్తంలోనన్నా ఉంటుంది, ఉంటే, లేకపోతే వ్యక్తంలో లేదండి అవ్యక్తంలో ఉంది, అవ్యక్తంలో లేదండి వ్యక్తంలో ఉంది. ఏదో రాత్రి అన్నా ఉంటుంది, పగలన్నా ఉంటుంది. రాత్రి పగలు లేదండి, లేదు. అట్లా సృష్టి అట్లాగా లేదు. సృష్టి నిర్మాణం నిరంతరము జరుగుతూనే ఉంది. ఆ లా ఆఫ్ పీరియాడిసిటీ ఒకటి అక్కడ నిలబడి ఉంది, అది మనల్ని ఆపనివ్వదు. అపర్యాయత్వ ధర్మం. పగలు పగలు ప్రయాణం చేస్తూనే ఉంది. అది ఎటువైపుకి? చీకటి వైపుకి. చీకటి ఆగుతుందా? మళ్ళీ పగలకేసి అది ప్రయాణం చేస్తూనే ఉంది. మొత్తం మహాప్రయాణంలో ఉంది. ఇదంతా సృష్టి అంతా నిరంతర చలనం, మోషన్, లా ఆఫ్ మోషన్. ఇట్లా అనేక ధర్మాలు, అనేక మౌలిక తత్వ దివ్య ధర్మాలతో ఇదంతా నడుస్తుంది ఆటోమేటిక్ గా, అప్రయత్నంగా, ఎవరు ఏలు పెట్టక్కర్లేదు అన్నట్టుగా. అందుకే ఆయన మయాధ్యక్షేణ ప్రకృతి శ్వేతే సచరాచరం, శుభ్రంగా ఈ ధర్మాలన్నిటినీ నిలబెట్టాడు. ఆ ధర్మాలే చూసుకుంటున్నాయి, ఇంకేం లేదు. చూస్తా కూర్చున్నాడు ఆయన, గమనించేవాడుగా. ఈయన వేలు పెట్టక్కర్లేదు. మొత్తానికి సంబంధించిన వాడు ఎవరు ఉన్నారు? ఆయన ఇంకేలు పెట్టే పని లేదు. ఆ ధర్మాలే అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనకి అవ్యక్తము, ప్రళయ స్థితి, దీని పేరేంటనమాట? ద యూనివర్స్ వాస్. అప్పుడున్న యూనివర్స్ అంటే యూనివర్సే, రెండు చోట్ల యూనివర్సే, విశ్వమే. ఒకప్పుడు అలాగుంది, ఒకప్పుడు ఇలాగా ఉంది. అది మనం ఇక్కడ గమనించాల్సింది. ఒకదాని గురించే చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. విశ్వము అన్న ఒక్కదాని గురించే చెప్పుకుంటున్నాం. ఈ సమస్త సృష్టి అన్న దాని గురించే చెప్పుకుంటున్నాం మనం. సృష్టి ఎట్లాగా ఉంది? ఒకప్పుడు వ్యక్తంగా ఉంది, ఒకప్పుడు అవ్యక్తంగా ఉంది. ఒకప్పుడు సృష్టి స్థితిగా ఉంది, ఒకప్పుడు ప్రళయ స్థితిగా ఉంది. ఈ విశ్వమే, విశ్వానికి సంబంధించే మనం ఏదైతే మార్పులకు గురవుతుందో దాని గురించి చెప్పుకుంటున్నాం. మార్పులకి గురి కాకుండా ఉన్న దాని గురించి చెప్పుకునేదేముంది? ఇంకా మనం ఎప్పుడు చెప్పుకున్నా ఇంకా అదొక్కటే కదా. ఒకటి ఒకటి ఒకటి, ఆ ఒకటి కూడా లేదు, ఉన్నది కూడా ఉందో లేదో తెలియదు. ఇంకేం చెప్పుకోవడానికి ఏముంది అక్కడ? మనం ఏమన్నా చెప్పుకోవాలి అంటే ఇంకొకటి ఉండాలి, చూసేవాడు ఒకడు ఉంటేనే కదా. చూడబడేది ఇదండి అని నేను ఇది చూస్తున్నాను, నాకు ఇది దర్శనం ఇస్తోంది, ఇది ఇలాగా ఉంది, ఈ మూలం, సృష్టికి మూలం ఇలాగా ఉంది, ఇట్లాగా చెప్పాలి అంటే దర్శించేవాడు ఒకడు కావాలి, ఇంకొకడు ఉంటేనే కదా ఇదంతా. అందుకని ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? విశ్వం గురించి, సృష్టి గురించే. ఈ సృష్టి ఏంటి? రెండు భాగాలుగా ఉంది. కాసేపేమో వ్యక్తమవుతుంది, కాసేపేమో ప్రళయంలోకి వెళ్ళిపోతుంది, అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. అంటే కాసేపు పగలు, కాసేపు చీకటి, కాసేపు పగలు, కాసేపు రాత్రి, వెలుగు చీకటి, పగలు రాత్రి, పని విశ్రాంతి. పగలంతా పని చేస్తుంది సృష్టి అంతా, విశ్వమంతా. రాత్రికి విశ్రాంతి తీసుకుంటుంది. ఇట్లా మనం ఈ విశాలమైన ఈ భావన మనకి అలా దాన్ని చూస్తూ ఉండడం, దాన్ని గ్రహిస్తూ ఉండటం, అప్పుడు మనం
ఇదంతా ఒకటికి సంబంధించిందన్న విషయం రూఢైపోతుంది మనకి. ఇప్పుడు 2 ఉన్నాయంటే, ఈ రెండిటికి ఆధారంగా ఏదో ఉండాలి గదా! తనంతటికి తను కదలదు గదా! తనంతటికి తను యూనివర్స్ అనంగానే రూపం వచ్చేసింది. రూపం వచ్చినప్పుడు ఏమైంది? వ్యక్త సృష్టి అన్నాం, పగలన్నాం. ఫార్మ్‌లెస్, రూపరహితంగా ఉంది. అప్పుడేమన్నాం? చీకటి, రాత్రి. కనపడట్లేదు కాబట్టి ఫార్మ్ లేదు, రూపం లేదు. కనపడుతుంది కాబట్టి రూపం ఉంది. వ్యక్తంలో రూపం ఉంది, అవ్యక్తంలో రూపం లేదు. కానీ ఉందిగా అది. విశ్వం గురించే, ఈ సృష్టి గురించే ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం మనం. మరి ఈ సృష్టికి ఆధారమైన విషయం ఏంటి? ఇది ఎలాగా నడుస్తుంది సృష్టి మరి? పోనీ అది ఒకే రకంగా ఉందా? లేదు మళ్ళీ. ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంది. వ్యక్త సృష్టిగా కొంతకాలం ఉంటుంది. బ్రహ్మ ఆయుర్దాయం 100 సంవత్సరాలు అంటున్నారు. ఆ కాలం పూర్తి కాగానే మళ్ళీ అది ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతుంది, అవ్యక్తంలోకి. మళ్ళీ అంతే కాలం ఆ అవ్యక్తంలో ఉంటుందది. అంతేకాలం అక్కడ ఉంటుంది అంటే, మరి ఇది ప్రయాణం చేస్తున్నట్టే కదా! కాలం ఉన్నట్టేగా అక్కడ. మామూలుగా కాలం ఆగిపోయింది, చోటు ఆగిపోయింది అని మనం ఇవన్నీ చెప్పుకున్నాం. ఎందుకంటే అమ్మవారే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎవరున్నారో అమ్మవారే కునుకు తీస్తున్నారు కాబట్టి చోటు లేదు, ఇంకా కాలం లేదు. కానీ మరి ఇది 100 సంవత్సరాలు గడవాలి మరి. 100 సంవత్సరాలు గడిస్తే గాని మళ్ళీ వ్యక్త సృష్టిలోకి రావడానికి లేదు. కాబట్టి అక్కడ కాలం ఉన్నట్టే కదా! గడియారం మనం నిద్రపోయినా గడియారం తిరుగుతూనే ఉంది. మన ఇంట్లో ఉన్న గోడ గడియారం. పగలంతా తిరిగింది. మనకి సమయాన్ని సూచించింది. ఓకే. రాత్రి అయింది. ఇంకా పడుకుంటున్నాం. రాత్రి 8కో, 9కో పడుకున్నాం. మళ్ళీ ఉదయం లేచాం. ఉదయం లేచేటప్పటికల్లా అది 6, 7 ఏదో చూపించింది. అంటే రాత్రంతా తిరుగుతూ ఉన్నట్టే గది. మనలాగా అది నిద్రపోలేదు. నిద్ర పోనిది ఒకటి ఉన్నది అన్నట్టుగా. ఒకటి అంతకుముందు ఉన్న విశ్వము ఏదైతే ఉందో, వ్యక్త సృష్టిలో ఉన్న విశ్వము, దాని పేరు అనేకత్వము, అపరిపూర్ణము, పరిమితత్వము. ఇప్పటి విశ్వము అంటే అవ్యక్తంలోకొచ్చేసింది. పర ప్రళయ స్థితిలోకొచ్చింది. ఇప్పుడు ఉన్న దాని పేరు అనుపాదక. అనుపాదక అని ఎందుకంటున్నాం? ఇప్పుడు ఉన్న దాని పేరు కూడా అది కాదు. దానికి ఆధారమైంది ఇప్పుడు అర్థమైంది మనకి. ఈ వ్యక్త సృష్టికి, అవ్యక్త సృష్టికి ఆధారమైంది ఏదైతే ఉందో, అది ఇప్పుడు గమనికలోకి కొంచెంగా వస్తుంది. అదేంటి? అనుపాదక. ఇప్పటి వరకు మనం సినిమా చూసాం తెర మీద. ఎన్నో రకాల చిత్రాలు కదులుతూ ఉన్నాయి. రకరకాల కథంతా రకరకాలుగా కథ అనేక మలుపులు తిరుగుతూ చివరికి శుభం అన్నారు, ఆగిపోయింది. ఆగిపోయేటప్పటికల్లా అక్కడ తెర కనిపించింది. తర్వాత ఇప్పుడు దాకా చూపించింది ఎక్కడి నుంచో చూస్తే అక్కడ ఆ ప్రొజెక్టర్ నుంచి అక్కడ కూడా ఆగిపోయిందది. ఇప్పటి వరకు ఏది చూపించింది? ప్రొజెక్టర్. ప్రొజెక్టర్ నుంచి వచ్చినటువంటి ఆ రీలు మీద కాంతి పడి, ఆ రీల్‌లో ఉన్నటువంటి బొమ్మలు ఆ తెర మీద ప్రదర్శింపబడ్డాయి. ఇక్కడ తెర ఆధారంగా ఉంది. అక్కడేమో ఆ ప్రొజెక్టరు, ఆ రీలు ఆధారంగా ఉంది. సరే ఇప్పుడంటే కంప్యూటర్‌తో ఆన్‌లైన్‌లో మొత్తం ఒకేసారిగా ఒక్క చోట ఆన్ చేస్తే అన్ని థియేటర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్‌లన్నిటిలోకి వచ్చేస్తుంది. ఏదైనా గాని అట్లా వచ్చేది ఒకటి ఉంది గదా! దాన్ని ప్రసారం చేసేది. అది ప్రసారం చేసినంత మాత్రాన మనకు కనపడదు. అది కనపడాలి అంటే మళ్ళీ ఆ తెర ఉండాలక్కడ. ఈ తెర మీద ఆ ప్రసారం చేస్తుంది. ఇది కనిపిస్తుంటే ఇది వ్యక్తము.
ఇప్పుడు అది ప్రసారం చేయటం ఆగిపోయింది. సమయం అయిపోయింది. ఎంతసేపు ఉందో అది అయిపోయింది. ఆగిపోయింది. అంటే మనకి సినిమా చూసినంత సేపు పగలు. అంటే వ్యక్త సృష్టి. సినిమా ఆగిపోయింది. ఇప్పుడు అవ్యక్తంలోకి వెళ్ళిపోయాం. అవ్యక్త స్థితి, ప్రళయ స్థితి. ఈ ప్రళయ స్థితిలో ఏమున్నాయి ఇప్పుడు? ఆ ప్రొజెక్టర్ ఉంది గదా! అటువైపు నుంచి చూపించేది. ఈ తెర ఉంది గదా! చూపించడానికి ఉన్న తెర. అక్కడ చూపించేది ఏదైతే ఉందో ఆ ప్రొజెక్టరు, రీలు ఈ 2 ఉన్నాయక్కడ. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా అంటే ఇప్పుడేమో ఈ సినిమా చూడటంలో లీనమైపోవటం వల్ల మనం ఎక్కడి నుంచి వస్తున్నాయన్న ప్రశ్న రాలా మనకి. ఇప్పుడు తెర ఖాళీగా కనిపిస్తుంది. ప్రొజెక్టరు ఖాళీగా కనిపిస్తుంది. ఓ తెర మీద ఇవి ప్రదర్శింపబడ్డాయి. వాస్తవంగా అక్కడ ఆ ఊళ్ళోకెళ్ళాం మనం. వాళ్ళు ఎక్కడెక్కడికో ప్రపంచంలో అనేక ప్రాంతాలకి దర్శించి, అనేక ప్రాంతాలని అక్కడంతా ఎన్నెన్నో అద్భుతమైన ప్రదేశాలకు వెళ్ళిపోయి, అక్కడ యు యుగళ గీతాలు పాడుకోవటం, లేతే యుద్ధ సన్నివేశాలు ఇట్లాగ చేశారు అయన్నీ. అన్నీ చూపించారు మనం. అక్కడికి మనం వెళ్ళినట్టుగా అనుభూతి కలిగింది. తీరా చూస్తే అది తెరే ఉందక్కడ. ఇక్కడి నుంచి తెర మీద నుంచి ఏం వెళ్తాం మనం? ఇక్కడ చూస్తే ప్రొజెక్టర్ నుంచి వస్తుందది. సో, ఈ ప్రొజెక్టర్‌కి, ఈ రీల్‌కి, అట్లాగే ఈ తెరకి ఉన్న ఆధారం ఏంటి? అని అప్పుడు మనకు ప్రశ్న వచ్చింది. అప్పుడు చూసుకునేటప్పటికల్లా అనుపాదక అన్నవాడు ఒకడున్నాడు. మొత్తానికి సంబంధించి పేరెంట్‌లెస్, వితౌట్ ప్రోజెనిటర్ అన్నవాడు ఎవడున్నాడు? వాడు ఉన్నాడు అన్న విషయం నిర్ధారణ అయింది. అందుకని ఇప్పుడు ఈ స్థితిని దానికి ఆ పేరు పెట్టామన్నట్టుగా అన్నాం గానీ, అది గుర్తొచ్చింది మనకంతే. అవ్యక్త స్థితిలో, ప్రళయ స్థితిలో అది గూడా ఎవరమి? ఈ డాంగ్మా ఉన్న వాళ్ళకి, మూడవ కన్ను తెరుచుకున్న వాళ్ళకి. మనం దీంట్లో ఉండిపోయాం. మనం ప్రళయ స్థితిలో, గాఢ నిద్రలో ఉండిపోయాం. కాబట్టి మనకి ఇటువంటి భావన కలగదు. ఎవరికి కలిగింది? ప్రళయ వ్యక్త సృష్టిలో ఎవరైతే ఉన్నారో, అప్పుడు ఆ డాగ్మా ఆ మూడవ కన్ను ఎవరికైతే తెరుచుకుందో, ఆ దైవానుభూతి ఎవరు పొందారో వాళ్ళకి ఈ భావం కలిగింది. అంటే ఈ రెండిటికి ఆధారంగా ఉన్నాడు వాడు. వ్యక్త సృష్టికి, అవ్యక్త సృష్టికి, సృష్టి స్థితికి, ప్రళయ స్థితికి. ఈ రెండిటికి ఆధారంగా ఉన్నవాడు అనుపాదక. అందుకని ప్రళయ స్థితికి ఆ పేరు పెట్టుకున్నాం అన్నట్టుగా ఇక్కడ చెబుతున్నారు. ద యూనివర్స్ వాస్ అనుపాదక. అంటే ఈ ప్రళయ స్థితిలో ఉన్న యూనివర్స్ ఏదైతే ఉందో, ఎందుకంటే ప్రళయ స్థితి, సృష్టి స్థితి ఎవరు ఒకటికే ఉండాలి కదా! సృష్టి స్థితి వేరు, ప్రళయ స్థితి వేరు లేదు. ఒకటికే 2 స్థితులు. మనం పగలు పని చేశాం, రాత్రి విశ్రమించి నిద్రపోయాం. ఇద్దరికి పగలు ఒకడు, రాత్రి ఒకడు లేదు గదా! మనం ఒక్కళ్ళమే. నేను ఒక్కడినే పగలంతా పని చేశాను. రాత్రి అయింది, విశ్రాంతి తీసుకొని నిద్రపోయాను. గాఢ నిద్రపోయాను. ఎవరు ఒకటేగా. నేను ఒక్కడికే పగలు, నా ఒక్కడికే రాత్రి. అట్లా మనందరికీ వ్యక్త సృష్టి, మనందరికీ అవ్యక్త సృష్టి, ప్రళయ స్థితి. సృష్టి స్థితి, ప్రళయ స్థితి. కాబట్టి ఉన్నది ఏదైతే ఉందో యూనివర్స్, ఈ సమస్త విశ్వము ఏదైతే ఉందో, ఆ విశ్వానికే 2 స్థితులు. అట్లా ఈ 2 స్థితుల్లో ప్రళయ స్థితికొచ్చేటప్పటికల్లా మనకి కొంత గమనికొచ్చి, దీనికి అనుపాదక అని పేరు పెట్టొచ్చు అనుకుంటా అని అనిపించింది. వ్యక్త సృష్టి అనే అనుపాదకే ఇక మనకి. అవ్యక్త సృష్టికి ఆ పేరు పెట్టినప్పుడు, అక్కడ కూడా అనుపాదకే ఇక అన్నట్టుగా. దీని సంగతి మనం రేపు కొంచెం వివరించుకుందాం. తర్వాత ఏంటంటే ప్రైమోర్డియల్ సబ్స్టెన్స్ అనే పార్ట్ 2లో ఇచ్చినటువంటి విషయం దగ్గరికి వెళ్లి అది కూడా చూడండి అని చెప్పి మనకి ఒక సూచన ఇచ్చారు. కాబట్టి మనం పార్ట్ 2లో కూడా ప్రవేశిద్దాం రేపు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఉపనిషత్తు ఇలాగే సాగుతూ ఉంటుంది. అది అత్యంత తేలికగా మనం ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ వాసుదేవ. థ్యాంక్ యూ సార్.